ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు జోనల్ కమిటీ సమావేశాన్ని స్థానిక టౌన్ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంయు గౌరవ అధ్యక్షుడు ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధిలో ఎన్ఎంయు చేస్తున్న పోరాటాలను ఆయన అభినందించారు. స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఆర్టీసీల పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన నిలబడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాన్ ఆపరేషన్ జిల్లా కార్యదర్శి గాదిరాజు అశోక్ కుమార్, కర్తం ప్రతాప్ రెడ్డి, ఎన్ఎంయు రాష్ట్ర నేత రమణరాజు, జోనల్ నేత లుక్సన్, జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు. మహాసభ జరుపుకోవడం, అదేవిధంగా మనం కలుసుకోవడం కూడా కుటుంబ సభ్యులు కలుసుకున్నంత ఆనందం కలిగిస్తుంది. ఈరోజు మన ఆర్టీసీ నెలకొన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం చేపట్టిన కార్యక్రమాలకు మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారంలో మా యొక్క అవసరం ఉన్న సందర్భాల్లో నేను ఎక్కడికి వెనుకడుగు కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వంతో ఉన్న సమస్యలు కృషి కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళ సహకారంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా నేత ఆదర్శ నేత యువనేత లోకేష్ గారు, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ గారి ద్వారా ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రతి సమస్యను మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నపూర్వకంగా లోటు లేకుండా చేస్తానని కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. మెయిన్గా ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కేవలం 1000 రూపాయలు, 2000, 3000 పెన్షన్ పొందడం చాలా దురదృష్టకరం. అలాంటి కార్మికులకు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సామాజిక పెన్షన్ మరియు తెల్ల రేషన్ కార్డు లాంటి సౌకర్యాలు కల్పించడం కూడా మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ విలీనం పేరుతో మనం చాలా కోల్పోయాం కార్మికులు. ఆ కోల్పోయిన విషయాలకి ఎంతో మన రాష్ట్ర కమిటీ వారు ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేయడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ సేవలు మనం మర్చిపోవాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆర్టీసీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఈ ప్రభుత్వంలో మనం సానుకూలంగా స్పందించడానికి మంచి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా 1/1/2023 నాడు ఉన్నటువంటి క్యాన్సర్ల ప్రకారం, నాడు ఉన్నటువంటి ఆర్టీసీ సర్వీస్ కండిషన్ ప్రకారం, ఆర్టీసీలో నిబంధనల ప్రకారం, ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంఆర్ఆర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని నిబంధన ఏదైతే దాన్ని అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ గారు క్లియర్ చేసి ఉన్నాడు. సిఐడి గారి దగ్గర పెండింగ్ ఉంది. సిఐడి గారి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి వచ్చిన తర్వాత వితిన్ స్పాన్ ఆఫ్ 15 days లో దాదాపు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ జనరల్కు, మెడికల్ స్టాఫ్, సూపర్వైజర్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ఏఎస్ఓ వరకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యతలో ఏపీపీటీ సెక్షన్ రిజర్వేషన్గా మనం చేస్తామని కూడా నేను పూర్వకంగా చేస్తూ ఉన్నా. సెక్రటరీ అంటే మా సామ్రాజ్యం, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆర్టీసీ నిబంధనలు వేరు, ప్రభుత్వ నిబంధనలు వేరు. ఓ ఫైల్ క్లియర్ చేయాలంటే జానకి మేడం గారు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఆమె దగ్గర ఫైల్ పెండింగ్ ఉండి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర అనేక సార్లు మన ఈడీ గారు వెళ్తే ఆయన చెప్పాడు, మన ఇల్లు శ్రీనివాసరావు వెళ్తే గవర్నమెంట్ దగ్గర ఫైల్ మాకు కావట్లేదు, పోతున్నాం, మీరు గవర్నమెంట్ దగ్గర చక్కగా రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతారో మీ ద్వారా క్లియర్ అవుతుంది అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తూ పోతున్నారు. దయచేసి నేనే మన పొగడ్తతో చెప్పట్లేదు. ఎవరితో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో చేస్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువైనట్లు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ యూనియన్గా మేము ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు అదేవిధంగా
నన్ను మీరు గౌరవిస్తా మీతో ముందు నడుస్తున్నాను. విశేష అంశం మెంబర్గా మీ అందరి ముందు కొన్ని అంశాలు రామప్రసాద్ గారు తీసుకుంటారు.